రాము, సీత మరియు లక్ష్మి ముగ్గురు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. రాముకి కొత్తగా పెళ్ళయింది. సీత తన తల్లి. అయితే కోడలు తొందరగానే లేచి తెల్లవారుజామున 4 గంటలకే లేచి అన్ని పనులు చేస్తుంది. అయితే అందరితో కలిసి ఉండాలని ఈమె భావన. అయితే అత్తలకి కాఫీ చేయడము, టీలు ఇవ్వడము, అదే విధంగా వాళ్ళకు కావాల్సిన అన్ని పనులు చాలా చక్కగా చేసేది. అయితే ఇలా చేస్తున్నప్పుడు అన్ని పనులు తను చేసి పొద్దున్న తొందర లేచి అలవాటు తనకి. అయితే తను అత్త, ఏంటి కోడలా, ఎప్పుడు లేచావు, ఎప్పుడు లేచి ఇవన్నీ పనులు చేసుకున్నావు, నన్ను కూడా లేపాల్సింది కదా అని ముచ్చటగా చెప్తుంది. అయితే అలా చెప్పిన వెంటనే తను కోడలు, నేను పొద్దున్నే తెల్లవారుజామునే 4 గంటలకే లేచాను అత్తయ్య, లేచి అన్ని పనులు చేసుకున్నాను, మీకు కూడా ఏం చేసి పెట్టాలో చెప్పండి టిఫిన్కి అని చక్కగా చెప్తుంది. అదేవిధంగా తనకి ఇష్టమైన అన్ని వంటలు చేస్తుంది అత్తయ్యకి. ఇలా చేస్తూ ఇంకా అత్తయ్యకి మంచిగా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏ పని చేయనివ్వకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళకి నచ్చిన అన్ని భోజనాలు ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు ముగ్గురు కలిసి తింటారు. రండి అత్తయ్య, ముగ్గురు కలిసి భోంచేద్దామని ప్లేట్ ముంగటేసుకొని కూర్చుంటారు. కూర్చొని తినేసరికి ఇంకా అత్తయ్య అంటుంది, చాలా బాగా చేసావు కోడలా వంట, నిజంగా చాలా అద్భుతంగా ఉంది, ఎన్ని రోజులైందో ఇలా తిని అని చెబుతుంది. చాలా బాగా చేసావు, ఎక్కడ నేర్చుకున్నావు వంటలు అని అలా ఇలా పొగుడుతుంది. అలా పొగిడేసరికి తను ఇంకా, సరే అత్తయ్య, మీరు కొంచెం తిన్నారు కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి, నేను మిగతా పనులు చేసుకుంటాను అని అత్తయ్యకి చెబుతుంది. సరే అని ఇక మిగతా ఇంట్లో పనులన్నీ మిగతావి ఉన్నవి చేసుకుంటుంది ప్రశాంతంగా. చేసుకున్న తర్వాత తను అంటుంది, ఇంకా ఎలా జీవితాన్ని ఎలా గడపాలి, ఎలా చేసుకోవాలి, ఎలా సర్దుబాటు ఉండాలి, అదేవిధంగా అత్తయ్యతోని ఒక్క మాట కూడా పడకూడదు అని అలా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు ఇంకా కాఫీ టైంకి ఇచ్చి అత్తయ్యకి పిలుస్తుంది. కాఫీ ఇస్తూ, ఏంటమ్మా నువ్వు కూడా తాగు, నువ్వు నాకు మంచి కోడలుగా దొరికావు, ఇది నేను చేసుకున్న అదృష్టము, చెప్పకుండానే అన్ని పనులు చేస్తున్నావు అని అలా ఇలా మెచ్చుకుంటుంది. అలా మెచ్చుకోగానే కోడలు కూడా సంతోషిస్తుంది.